హాయ్ వెల్కమ్ టు ఈటీ. చూస్తూ ఉండగానే బడ్జెట్లు కొండెక్కుతున్నాయి. శిఖరాల్ని దాటి ఆకాశం అంచున తాకుతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 1000 కోట్ల బడ్జెట్ను ఇంకా ఏ సినిమా తాకలేదు. అమీర్ ఖాన్ కానీ, రాజమౌళి కానీ మహాభారతం సినిమాలను ప్లాన్ చేస్తే ఫ్రాంచైజీలో సినిమాలన్నింటికీ కలిపి 1000 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేస్తారు అనే ప్రచారం సాగింది. ఇప్పుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణం 1 చిత్రానికి దాదాపు 830 కోట్ల వరకు ఖర్చు చేస్తారు అని టాక్ వినిపిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న సినిమా హీరోగా రణబీర్ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ యష్, నమిత్ పెట్టుబడులను సమకూరుస్తున్నారు. 800 కోట్లు మించిన బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అంటే దాదాపు 2000 కోట్లు అంతకు మించి నెట్ వసూలు చేసేంత పెద్ద హిట్ కొట్టాల్సి ఉంటుంది. నిజానికి బడ్జెట్లు ఇలా కొండెక్కడానికి తెరతీసిన మొదటి సినిమా ఏది అంటే నిస్సందేహంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి. ఈ చిత్రానికి ఆర్కా మీడియా సంస్థ 200 కోట్ల బడ్జెట్ను ఖర్చు చేసింది అని కథనాలు వచ్చాయి. బాహుబలి 2 చిత్రానికి 250 కోట్లు పెట్టారు అన్న టాక్ ఉంది. అయితే ఈ రెండు సినిమాలు కలిపి 2400 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఆ తర్వాత రజనీకాంత్ రోబో 2.0 చిత్రానికి 450 కోట్లు ఖర్చు చేయించాడు శంకర్. కల్కి 2898 ADకి 600 కోట్లు, RRR కు 550 కోట్లు, ఆదిపురుష్ కి 550 కోట్లు, బ్రహ్మాస్త్ర 1 కు 375 కోట్ల మేర బడ్జెట్లు పెట్టారు అని టాక్ ఉంది. వీటిలో కల్కి 2898 AD 800 కోట్ల వరకు వసూలు చేయగా RRR 1000 కోట్లు కొల్లగొట్టింది. ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర చిత్రాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. ఆదిపురుష్ పూర్తిగా డిజాస్టర్ అవగా బ్రహ్మాస్త్ర ఓకే అనిపించింది. ఇప్పుడు నితీష్ రామాయణం 1 కి 835 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వసూళ్లు 4 గింతలు వసూలు చేయాలి. కల్కి RRR తరహాలో ఆరంభమే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రామాయణం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. టీజర్ తోనే చాలా వరకు ఈ సినిమా నాణ్యత ఏ స్థాయిలో ఉందో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం వేలాది VFX షాట్స్ తెరకెక్కిస్తారు అని కూడా తెలుస్తోంది. 2026 దీపావళికి రామాయణం పార్ట్ 1 విడుదలవుతుంది. 800 కోట్ల బడ్జెట్ నుంచి 1000 కోట్ల బడ్జెట్ కు మారడానికి ఇంకెంతో సమయం పట్టకపోవచ్చు. ఇదంతా ఈ దశాబ్ద కాలంలో మార్పు. రాబో దశాబ్దంలో నేరుగా ఇండియన్ సినిమా మరో హాలీవుడ్ లా మారుతుంది అనడంలో సందేహం లేదు.